ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఈ ప్రశ్న రావణ్ అరెస్ట్ అనేది ఒక సంచలనంగా మారద్దేమో భవిష్యత్తులో. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన సెల్ ఫోన్ లో ఏమేం బయటపడుతున్నాయి, ఫోరెన్సిక్ ల్యాబ్ లో వచ్చిన కొన్ని వాస్తవాలట, అవి మరి ఎంతవరకు నిజమనేది తెలియదు. కానీ అధికారులు, ఫోరెన్సిక్ అధికారులు చెప్పారు ప్రభుత్వానికి అనేది. ఆయన ఫోన్ లో హిందుత్వం గురించి మాట్లాడిన మాటలు ఒకటి, ఇదంతా నిజంగా డబ్బుల కోసమే చేశాడా ఆయన, లేదంటే ఇంకా వేరే ఏదైనా ఉందా, ఎవరైనా వెనకుండి చేయించారా అనేది ఒకటి. దానికి తోడు ఏవో కొన్ని అశ్లీల వీడియోలు కూడా ఇవన్నీ బయటపడితే ఆయన ముందే అవన్నీ డిలీట్ చేసేస్తే ఆ డేటాను కూడా రికవరీ చేశారు అనేది. అంటే మామూలుగా ఒక యూట్యూబర్ ఏదో చేయాలని చేసినట్టే చేశాడా, లేదు ఏదైనా ఒక దురుద్దేశంతోనే చేశారా? అదే కనుక కరెక్ట్ అయితే దేశద్రోహం లాంటి కేసులు పెట్టడం కరెక్టే అని చెప్పే ప్రయత్నం అన్న ఇప్పుడు ఈ విచారణలో తేలబోతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. వాస్తవానికి అంటే ఇవన్నీ వాస్తవాలు అని అనుకుంటే గనక, ఇదే నిజాలు అనుకుంటే గనక ఏంటి అసలు అతని మోటో, అతని ఏదో ఒక ప్రోపగాండాతో ఇవన్నీ చేయాలనుకున్నాడా, ఎలా చూడాలి? అంటే అతను వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏదో చేశాడని అయితే నేను ఇప్పటికి కూడా అనుకోవట్లేదు. దారి తప్పిన యువకుడు అనుకుంటా నేను. ఎందుకంటే సాధారణంగా ఫెమిలియారిటీ అనేటటువంటిది మనిషిని ఒక ఊపేస్తుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్లలో పనిచేసాం, టీవీల్లో పనిచేసాం నాలాంటి వాళ్ళం. పేపర్లో పనిచేసినటువంటి సందర్భంలో ఫస్ట్ స్ట్రింగర్గా పనిచేసినప్పుడు ఒక ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్తో పరిచయం అవుతుంది, ఏరియా స్ట్రింగర్ కాబట్టి. అప్పుడు ఫస్ట్ ఈనాడు సాయి అంటారు. ఆ తర్వాత సిటీ కేబుల్ వార్తలు కవర్ చేసినప్పుడు సిటీ కేబుల్ సాయి, నగరం మొత్తం పరిచయం ఏర్పడింది. తర్వాత తేజాలో పనిచేసినప్పుడు, సి ఛానల్లో పనిచేసినప్పుడు హైదరాబాద్లో సి ఛానల్ సాయి అవుతుంది, తర్వాత తేజ సాయి అవుతుంది. అదే టీవీ నైన్కి వచ్చేటప్పటికి ఫేస్ కూడా తెలిసింది. ఇది తెలిసాక ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్నేళ్ల పని చేసినటువంటి శ్రమ కారణంగా నన్ను అనేక మంది చూశారు కాబట్టి నేను ఇవాళ ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం, అంటే ఇవాళ 2 రాష్ట్రాలుగా ఉన్న ఉమ్మడిగా ఉన్న రోజున అన్ని ప్రాంతాల్లో తిరిగాను, పనిచేశాను కాబట్టి అనేక మంది పొలిటీషియన్స్, ఇవాళ ఉన్న మంత్రులా లేకపోతే పాత మంత్రులు, ఇటువంటి వాళ్ళు అనేక మందితో దగ్గర అందరితో వార్తలు కవర్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక పేరు తెలుసు చాలా మందికి. ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్కి ఈ విధంగా పరిచయం అయ్యాను, అప్పుడు ఆ విధంగా పరిచయం అయ్యాను. ఇది నేను దీన్ని ఇప్పుడు మనకి యూట్యూబ్లో నాకు ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి వీళ్ళు అన్ని వార్తలు చూస్తారా? చూడరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెగ్మెంట్ నచ్చుతుంది, ఆ సెగ్మెంట్ వరకు చూస్తారు. మిగతా వాళ్ళు నన్ను చూడాలంటే నేనేదో మాట్లాడాలి అంటే, వాళ్ళకి నచ్చేటట్టు మాట్లాడాలి అంటే 4 బూతులు మాట్లాడితే నచ్చుతాం అనే మనస్తత్వం నాకు లేదు. ఎందుకని? మనం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా అని కాదు, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఏంటి, అనుకోని పాపులారిటీ, ఈ యూట్యూబ్లు వీటి కారణంగా, సోషల్ మీడియా కారణంగా వచ్చిన అనుకోని పాపులారిటీ. ప్రతి మనిషిలో సహజంగా ఉండేటటువంటి ఒక రెబలిజం, అంటే ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి బయటకు కనిపిస్తూ చెడుని దాచేసేవాళ్ళు, చెడునే బయటికి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు 2 రకాలు ఉంటారు. చెడుని బయటికి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు 10-20% ఉంటారు, మంచిని బయటికి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు 80% ఉంటారు. ఈ చెడుని హైయెస్ట్ బయటికి పెట్టి, అంటే ఈ చెడుని డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేని వాళ్ళు, చెడు చేసేవాడిని సమర్థిస్తా వాడిని మూవ్ చేసే వేవర్షిప్ ఉంటుంది. మీరు ఒక పేపర్ చదవండి, ఎదురుగుండా పేపర్లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అని ఒక వార్త చూడండి, హెడ్డింగ్ చదువుతాం మనం అంతే. నాకు తెలిసి ఆ వార్త అంతా చదివేవాడు ఎవడుండడు. ఆ పక్కన ఒక అమ్మాయిపై లైంగిక వేధింపులు అని ఒక సింగల్ కాలం వార్త పెట్టండి, దీన్ని తప్పనిసరిగా చదువుతాడు ప్రతి ఒక్కరు. ఇది మనిషి సహజ సిద్ధమైన మెంటాలిటీ. దీని కారణంగా వచ్చే పాపులారిటీకి అతను ఎడిక్ట్ అయ్యాడనిపిస్తుంది. అంటే డ్రగ్స్ అట్లాంటి మొత్తం ఈ పాపులారిటీకి, మీరు నా కొడక, లం కొడక, రారా చూసుకుందాం, నువ్వు మగాడివేరా, నువ్వు ఇట్లాగ మాట్లాడినప్పుడు నువ్వన్న మగాడివి అని కింద కామెంట్లు పెడతారు. ఈ కామెంట్లకి ఇతను ట్రాప్లో పడుతూ మరింతగా రెచ్చిపోయి తయారయ్యాడు అని నాకైతే అనిపిస్తున్నటువంటి అంశం. అంటే ఒకటి, అతనికి వచ్చే ఆదాయమో, లేదంటే అతనికి ఇప్పుడు మీరన్నట్టు అతనికి వచ్చే సపోర్ట్ కామెంట్స్ రూపంలో, ఇంకో రూపంలోనో, ఇవే అతని భావజాలాన్ని మార్చే దిశగా తీసుకెళ్ళాయా, లేదంటే అతని స్టాండ్, అతని భావజాలం అంతే అని అనుకోవాలా? అతని భావజాలమే అతనికి వీళ్ళని దగ్గర చేసింది. అతని భావజాలం ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మనం జాతీయవాదం మాట్లాడామనుకోండి, అతనికి జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉంటే వచ్చే వ్యూవర్షిప్ కావాలనుకున్నాడు అతను. అట్లాగే హిందుత్వ లేకపోతే ఒక సంస్కారవంతమైన జీవనం గురించి మనం మాట్లాడితే, ఆ సంస్కారం ఇప్పుడు అదేది దాని ఏదో సామెత ఉంది కదా,
కడుపు కక్కుతో ఏంటి, కడుపు వస్తే ఏంటి, మనం ఏమన్నా సంసారం చేసుకుంటే ఏంటి, ఎవడి పెళ్ళాం ఎవడితోనో ఎట్లాగ ఆలోచనలు, ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఈ ఓవర్ మెచ్చుకోలు నడుస్తుంది అక్కడ. ఇప్పుడు మనం భార్య భర్త పిల్లలు ఇది ఒక జీవితం కుటుంబం అని మనం మాట్లాడతాం, ఇది మన ధర్మం నేర్పిందని. తొక్కలో ధర్మం అదే గనక ఎట్లయితే బాగుంటది అని వీళ్ళు మాట్లాడతారు. దీనికి కామెంట్లు ఎక్కువ ఆదరణ వస్తుంది. నేనేమంటానంటే కామెంట్లకు అస్సలు ఎడిక్ట్ కాకూడదు. ఇప్పుడు మన దగ్గర కామెంట్లు ఉన్నాయనుకోండి, 70% పాజిటివ్ వస్తే 30% వ్యతిరేకం వస్తే, కొన్నిటికి 90% పాజిటివ్ వస్తే 10% వ్యతిరేకత వస్తాయి. ఆ కామెంట్కి ఎడిక్ట్ అయిపోను నేను. అసలు కామెంట్లు మ్యాక్సిమం చూడను, అప్పుడప్పుడు మాత్రమే చూస్తాను నేను. వీళ్ళు ఏంటంటే కామెంట్ ఎడిక్ట్ అయిపోతున్నారు. కామెంట్ ఎడిక్ట్ అయిపోయి మనకి ఎక్కువగా పాజిటివ్. ఇప్పుడు అతను మనం లెక్కేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఒక వీడియోని 10,000 మంది చూశారు. 10,000 మంది చూసిన దాంట్లో కామెంట్ చేసిన వాళ్ళు 300 మంది. 300 మందిలో 250 మంది అనుకూలంగా చెప్పి ఒక 50 మంది వ్యతిరేకంగా చెప్తే, ఆ 50 మంది దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం రెచ్చిపోయి మాట్లాడకూడదు. ఇంకోటి 10,000 మంది ఇక్కడ చూశారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ లాంటి వాళ్ళు ఏంటంటే ఆ చూసిన సంఖ్య కంటే ఈ కామెంట్లలో ఉన్నటువంటి తమ పాజిటివ్నెస్సే తమకి ఎసెట్ అనుకుంటారు. అదొక రకమైనటువంటి మత్తు నేను అబ్జర్వ్ చేసే చాలా మందిది. కామెంట్లలో అట్లా పొగిడితే, ఇప్పుడు ఆ చేపల పులుసు అతను ఇతను లాంటోడు వీళ్ళందరూ కూడా కామెంట్ల నువ్వన్న మగాడివి నీలాంటోడు ఉండాలన్న అసలు అనే మాటలు పెడతారు. వీళ్ళకి అదొక ఇన్స్పిరేషన్ అయిపోతుంది. అదొక డ్రగ్స్ లాంటిది వీళ్ళకి. ఆ డ్రగ్ లో ఏమైపోతుందంటే ఆ రిలేటెడ్ వీళ్ళు అలా వీడియో చేసి ఇట్లా చూసినప్పుడు వీళ్ళకి ఆల్గారిథమ్స్ అయ్యే వస్తాయి. సో మీడియాలో కూడా అంటే అట్లాంటి భావజాలాలు ఉన్న వీడియోలు వస్తాయి. అవి వీళ్ళు ఫాలో అవడం బిగించేస్తారు. అక్కడ దెబ్బతింటున్నారు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇతను దాంట్లో. అంటే వచ్చే ఆదాయం రెవెన్యూ అనేది ఒకటి ఉంటుంది సార్ ప్రతి దాని మీద. అది కాకుండా అడిషనల్ ఇన్కమ్ కోసం ఏమన్నా ఆశపడ్డా? అంటే ఇప్పుడు కూడా ఏదో చూస్తున్నారు, భారీగా అతని అకౌంట్ కి డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? అది కూడా పుకార్లు అయ్యి ఉండొచ్చు. నేను అదైతే కనుక ఈ పటికాళ్ళు బయట పెట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు అతను యూట్యూబ్ నడుపుతున్నప్పుడు సహజంగా యూట్యూబ్ ఆదాయం వస్తుంది. అది కాకుండా ఇప్పుడు స్పాన్సర్షిప్ అడ్వర్టైజ్మెంట్స్ రావచ్చు అతను. ఇప్పుడు మనం ఏంటంటే స్పాన్సర్షిప్స్ తొందరగా యాక్సెప్ట్ చెయ్యం. వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అట్లా యాక్సెప్టెన్స్ మీద రావచ్చు. లేదంటే కనుక ఇప్పుడు ఇతను చాలా మంది ఇప్పటిదాకా వాళ్ళ ఆవిడ చెప్పేదాకా తెలియదు నాకు కూడా, అతను కమ్ సామాజిక వర్గం అని, దళిత బడుగు బలహీన వర్గాల నుంచి అనుకున్నా. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన మన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడని కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో చందాలు వేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను కొంతమంది అబ్జర్వ్ చేశా. ఆ భావజాలం ఉంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఓ ₹1,00,000 జీతం సంపాదించే అతను ఒక 5,000 మనం వేస్తే తప్పేంటి, ఒక అతను మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే టైప్ ఆఫ్ ఫీలింగ్స్ తో కొంతమంది స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది అట్లాంటి సామాజిక వర్గం అని అనుకుంటే స్పాన్సర్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది సమాజంలో కూడా అలాంటి ఒక వర్గం ఉంది, ఆ వర్గానికి ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా మారుతున్నారా? అంటే మీకు హిందుత్వ అనుకూల లేదంటే జాతీయవాద అనుకూల ఇట్లాంటి వాదాలకి ఎవడు డబ్బులు వేయడండి, ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా మనం హిందుత్వ వ్యతిరేక వాదాలకి బాగా డొనేట్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే అది పెద్ద పెద్ద సంఘాలు కాదు నేను అబ్జర్వ్ చేసినంత. అంటే ఆ సోరోస్ గ్రూప్స్ అవన్నీ చేస్తే అది పెద్ద స్థాయిలో చేస్తాయి, వీళ్ళ స్థాయిలో కాదు. వీళ్ళ స్థాయిలో ఏంటంటే తెలిసినటువంటి వాళ్ళు అన్న మీకు ఏమైనా కావాలా, నా వైపు నుంచి 5,000 ఉంచండి అన్న, ఈ 10,000 ఉంచండి అన్న అని చెప్పి ప్రయోజనం అంటే ఫీల్ అండి. నేను ఒకళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా, నా వాదాన్ని సమర్థించేవాళ్ళు. ఇప్పుడు మీకు సిగరెట్ తాగేవాడికి లిక్కర్ తాగేవాడికి ఉన్న ఫ్రెండ్షిప్ పటిష్టమైన ఫ్రెండ్షిప్ మనకు ఉండదు తెలుసా? ఇప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేసేవాడు ఎవడుంటాడు? మాక్సిమం వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగుంటది. కూర్చుని తాగుదాం, తాగడం అనేది దుర్వ్యసనమే, సిగరెట్ దుర్వ్యసనమే. ఇలాగ తప్పు చేస్తున్నామనేటటువంటి గిల్టీ ఫీలింగ్ పోగొట్టడానికి మిగతా తప్పు చేసే వాళ్ళని సమీకరించుకుంటారు వీళ్ళు. తాగుబోతులు ఉన్నటువంటి గౌరవం అంటే వాళ్ళలో వాళ్ళకు ఉండేటటువంటి చనువు మనతో ఉండదు వాళ్ళకి. అట్లాంటిదే ఇది కూడా. వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఆశించే భావాన్ని సమాజంలో ఎక్కువ మంది వ్యతిరేకిస్తారని తెలుసు, కానీ అట్లా తమకు అనుకూలంగా తమ ఆలోచనలకు అనుకూలంగా మాట్లాడేవాడు ఒకడు దొరికినప్పుడు అతన్ని ఎంకరేజ్ చేస్తే మన తృప్తి ఇక్కడ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. ఇదేంటంటే ఇప్పుడు అతను ఏదో మాట్లాడింది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సన్యాసులు అంటే అది ఉంది.
ఆ పదం సనాతన ధర్మం. మన ఇంట్లో మన తల్లి, మన చెల్లి, మన అక్క అసలు ఎక్కడో ఎందుకండి ఇతని భార్య పిల్లలు ఇది ఈ సనాతన ధర్మ ఆచారాల వల్లనే కదా కాపురం చేస్తుంది. ఈ ధర్మాచరణే లేకపోతే అది ఏ మతంలోనైనా హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవైనా మత ధర్మాచరణ లేకపోతే మనం కుటుంబాన్ని పట్టించుకో. ఇప్పుడు నాస్తికులకేంటి సహజీవనమే కదా, హేతువాదులకేంటి సహజీవనమే కదా. అక్కడ నీకేంటి నాకేంటి, మన అవసరం తీర్చుకోవడానికి శరీరం ఇచ్చాడు కాబట్టి ఎంజాయ్ చేద్దాం, ఇదే కదా ఆ మనస్తత్వం. ఈ మనస్తత్వం ఉన్నోడు తప్పించేది మాట్లాడగలడా ఆ ధర్మాన్ని గురించి? అట్లాగా అది మాట్లాడాడు అంటే ఏంటి, అలాంటి భావజాలికులు ఉన్నారు వితండవాదులు. వాళ్ళు ఈ వితండవాదులకి బయట ఓపెన్ గా తమ వాదాన్ని మాట్లాడుకోలేరు, కొడతారు జనాలు. కాబట్టి ఇట్లాంటోడు మాట్లాడినప్పుడు అమ్మ మనకొక సైకోగాడు దొరికాడరా, ఇంకో సైకోగాడు. మనలో అది సైకో మెంటాలిటీ అని మనం ఒప్పుకోరు. అది ఒక గొప్ప, దాన్ని ఏమంటారు, భావోద్వేగం కూడా కాదు, భావ విప్లవం అని ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ భావ విప్లవం, మన భావ విప్లవం ఉన్నటువంటి మరొక మూర్ఖుడు దొరికాడరా అనుకుంటారు అనమాట. అంటే మన భాషలో మూర్ఖుడు, వాళ్ళ భాషలో మేధావి, మనం మేధావులు అనుకుంటారు వాళ్ళు. మరో మేధావి మనకి దొరికాడరా అనుకుంటారు. మేధావులు కాపాడుకుంటారు అట్లాంటి మేధావులు. అది ఇక్కడ జరిగేది. సార్, ఒక రకంగా ఈ ఫోన్ డేటా రికవరీ ద్వారా ఇతని మీద ఇంకేమైనా బలమైన కేసులు, గట్టిగా శిక్ష పడే అవకాశం ఏమైనా ఉంటుందా భవిష్యత్తులో? నేను ఆ విషయం చూశాక నాకు అనిపించింది ఏంటంటే రెండు కోణాలండి. అంటే బీ ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం మనం. ఆ అమ్మాయిలు ఎవరన్నా కంప్లైంట్ చేస్తే క్రైమ్ అవుతుంది తప్పించి అది అతని వ్యక్తిగత జీవితం. సుప్రీంకోర్టులో చెప్పినాయి కదా అక్రమ సంబంధాలు తప్పులేదని చెప్పేసేసి. అది ఎవరు చెప్పలేదుగా, ఎవరు రాలేదుగా బయటికి. వీళ్ళు ట్రై చేస్తారు మేబీ ఆ అమ్మాయిల్ని పట్టుకుని మిమ్మల్ని వేధించాడని కంప్లైంట్ ఇవ్వండి అని. అక్కడ అంత ముద్దులోనికే విజువల్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ కలిసి నోరు కలిపినప్పుడు వాళ్ళు వ్యతిరేకించడం ఎట్ట అవుతుంది? బేసిక్ గా ఇలాంటి భావజాలకులకి మంచి లవ్ దొరుకుతుందండి. మీకు నాకు దొరకడం కష్టం కానీ వాళ్ళకి మంచి దొరుకుతుంది, అట్లా దొరుకుతుంది ఆటోమేటిక్ గా. వాళ్ళకి ఎక్కువ ప్రేమిస్తారు అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే శరీరం అనేటటువంటిది ఉన్నది ఆస్వాదించడానికి అని కోరుకునే మనస్తత్వాలు. కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎవరు కేసు పెడతారని నేను అనుకోను. వీళ్ళు ఏమన్నా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి కేసు పెట్టించాలి ఒకవేళ పెట్టిస్తే. ఇంకోటి అతని ఇంటిని సోదా చేశారట, అది బయటికి తెలియనివ్వలేదట నేను విన్న సమాచారం ప్రకారం అయితే. ఎందుకంటే ఆ ఇల్లు ఏదో అడ్రస్ తెలిస్తే కనుక మిగతా వాళ్ళు వెళ్ళి కొడతారేమో అనేసి భయపడి చేయలేదు. బట్ అతని ఇంట్లో సాహిత్యం ఏదో దొరికిందని చెప్తారు, అది నిలవదు. అంటే ఒకటి ఇది ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ కి పనికి వస్తుంది. వీళ్ళు విజువల్స్ చూపెడితే జనం చేత్కరించుకునేది. ఇప్పుడు అతనికి పాజిటివ్ గా పెద్దగా జనం లేరు నేను అబ్జర్వ్ చేసినంత వరకు. సొసైటీలో ఒక 10% ఎవరైతే అన్రెస్ట్ ఆఫ్ సొసైటీ అంటారు, సో సమాజం మీదన ద్వేషంతో అసలు ఈ నిరంతరం పాకిస్తాన్ గొప్పది, ఆఫ్ఘనిస్తాన్ గొప్పది, లేకపోతే కనుక తీవ్రవాదులు అందరూ గొప్పోళ్ళని ఫీల్ అయ్యే బ్యాచ్ ఉంటారు ఒకళ్ళు. ఆ బ్యాచ్కి ఇతను సూటబుల్ అవుతాడు. అట్లాంటి వాళ్ళు తప్పించి మిగతా 90% మంది ఇతన్ని ద్వేషించకపోయినా అనుకూలించట్లేదు, అంటే సమర్థించట్లేదు ఇతన్ని ఆ ఆస్పెక్ట్ లో. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఇంకా కొత్తగా ఈ విజువల్స్ చూపెడితే తటస్థులుగా ఉండి ఏమోలే అనుకునే వాళ్ళు కూడా అతని క్యారెక్టర్ ఇట్లాంటిదా వరస్ట్ అని అనుకోవచ్చు. అంతవరకే తప్పించి కొత్తగా వచ్చే నష్టమేం లేదు. ఇంకోటి గవర్నమెంట్ కూడా ఆ వీడియోలు నిజమైతే కనుక బయట పెట్టాలి. పోలీసులు బయట పెట్టకపోతే జనానికి ఎలాంటిది వెళ్తుందంటే ఈ 10% 20-30 అవుతుంది రేపు పొద్దున. ఇప్పుడు ఇతను కనుక ఆ క్యాస్ట్ ఎత్తకపోయి ఉంటే వాళ్ళ ఆవిడ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు మోసపోయేవాళ్ళు, వాళ్ళ మనిషి ఇతన్ని ఆ టైప్ లోనే ఎక్కువ ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు. వాస్తవంగా ఇతను దళిత క్రైస్తవ జంకారావానికి అటెండ్ అవ్వడం వల్ల అతని వైపే అనుకున్నారు, అందుకని మొదట బాగా మద్దతు వచ్చింది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఆవిడ క్యాష్ చెప్పాక ఆ మద్దతు కొంత తేడా వచ్చింది ఆ ఇష్యూలో. బట్ ఈ భావజాలాన్ని సమర్థించే వాళ్ళు అతనికి ఉన్నారు. తటస్థులు సైలెంట్ గా ఉన్నారు ఇప్పటిదాకా, ఏమోలే పోలీసులు తప్పుగా పెడుతున్నారేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదా అని. వాళ్ళు కూడా ఇది చూసినప్పుడు వెనకేసుకు రాకపోవచ్చు. ఆ విజువల్స్ చూపించలేదనుకోండి, ఇది ఫ్యాబ్రికేటెడ్, ప్రభుత్వం కావాలని ఒకళ్ళని అరెస్ట్ చేసినప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వీళ్ళకి అలవాటే కదా, అలా చేస్తున్నారు అనుకుంటారు. నెక్స్ట్ సార్, ఒక రకంగా ఈ అరెస్ట్ ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు ఇన్నాళ్ళుగా చూస్తున్నాం, నిజంగా ఇలాంటి భావజాలంతో కూడిన మరికొన్ని ఛానల్స్ ఇలాంటివి ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈయన సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా భారతదేశంలో ఉంటూ మన దేశం మీదే విషం కక్కే నైజంతో కొనసాగుతున్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఎలక్ట్ అవ్వాలా, భవిష్యత్తులో నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలా?
అదుపులో అంటే పెట్టుకోవాలి. నాకు తెలిసి ఒక 8-10 మంది దాకా వరకు మాత్రం ప్యూర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్. వీళ్ళల్లో ఉమ్, నేను అబ్జర్వ్ చేసినటువంటి నాకు తెలుసు ప్రత్యక్షంగా వాళ్ళు ఒక నలుగురైతే ప్యూర్లీ నక్సలైట్ల నాయకులు లేదా నక్సలైట్లతో అంటే పౌర ప్రజా హక్కుల సంఘాల పేరుతో ఉన్న వాళ్ళ బంధువులు 4-5 ప్యూర్లీ ఆహా, యూట్యూబ్ లో అవునవును, ఫేస్బుక్ అవును. నడుపుతున్న వాళ్ళు 4-5 వాళ్ళు ఉమ్, నక్సలైట్ల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఓకే. వాళ్ళు జర్నలిజం లో కూడా అంటే ఇదివరకు నక్సలైట్ల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు తమని తాము కాపాడుకోవడానికి పోలీసులని కంట్రోల్ చేయడానికి జర్నలిజం ఎంచుకునేవాళ్ళు. అప్పుడు అవునా. వీళ్ళు నక్సలిజం భావజాలంలో తెలిసినా కూడా పోలీసులు ఏం చేయలేకపోయేవాళ్ళు జర్నలిస్టులు కాబట్టి. యూనియన్లు కూడా అట్లా సపోర్ట్ చేసి ఆ టైప్ ఆఫ్ వాళ్ళు 4-5 నడుపుతున్నారు. కానీ వాళ్ళు ఫిల్తీ లాంగ్వేజ్ వాడరు. వాళ్ళు విషపూరితంగా యాంటీ జాతి అంటే జాతీయవాద వ్యతిరేకత నూరిపోస్తారు. ప్రతిదానికి కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆయన నరేంద్ర మోడీ ఆ దేశానికి వెళ్ళాడు. ఏది ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశానికి వెళ్తే అక్కడ మంచి రిసీవింగ్ వచ్చింది, అంతా వచ్చింది. అక్కడ మనకి బ్రహ్మోస్ కొంటున్నారు, వాళ్ళు అస్త్రా కొంటున్నారు, మన ఈవీఎంలు అడిగారు, మన సంస్కృతి గురించి మాట్లాడారు, మా భాష కూడా సంస్కృతం అని చెప్పి మాట్లాడుకొచ్చారు. ఇదంతా బాగా జరిగింది ఈ ట్రిప్. వీళ్ళు అదేం మాట్లాడరు. నరేంద్ర మోడీ ఎంత అసమర్థుడు, ఎంత తెలివి తక్కువ వాడంటే అక్కడ చూడండి, ఇదిగో ఆ ఇండోనేషియా ప్రధానమంత్రి మామూలుగా మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోడీ ప్రాంప్టర్ చూసి మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇంత అసమర్థుడు. ఇట్లాగా అంటే వ్యక్తిగతంగా నరేంద్ర మోడీని కించపరుస్తా మాట్లాడుతూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ భావజాలం వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు ఫిల్తీ లాంగ్వేజ్ వాడరు. ఫిల్తీ లాంగ్వేజ్ వాడే వాళ్ళు ఒక 4-5 కనబడుతున్నారు నాకైతే. ఈ అసలు యూట్యూబ్ వ్యవస్థ మీదన డిజిటల్ వ్యవస్థ మీదన అసహ్యం పుట్టించడానికి జర్నలిజానికి ఈ డిజిటల్ మీడియాకి మధ్యన ఉన్నటువంటి ఒక అంటే జర్నలిజానికి తర్వాతన ఈ దూషణలకి మధ్యన ఉన్నటువంటి ఒక సున్నితమైన రేఖని చెరిపేసిన వాళ్ళు వీళ్ళు. జర్నలిస్టులు కాదు, సెలబ్రిటీలు గానో లేకపోతే ఇంకోటి గానో పబ్లిక్ లోకి వెళ్ళి ఇందులోకి వచ్చేసేసి ఓవరాల్ గా అసలు అంటే ప్రింట్ మీడియా మీద నమ్మకం పోయి కేబుల్ మీద నమ్మకం పోయి శాటిలైట్ మీద నమ్మకం పోయి 24 గంటల టీవీలు ఇవన్నీ వచ్చాక వాటి మీద నమ్మకం కోల్పోతున్న దశలో పుట్టుకొచ్చిన డిజిటల్ మీడియాని బురదలోకి లాగేసిన వెధవలు వీళ్ళు. పచ్చి బూతులు మాట్లాడతారు వీళ్ళు, పచ్చి దగా మాటలు మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. కానీ వీళ్ళు ఏదో ఒక పార్టీ మాటను దాక్కుంటారు, ఏదో ఒక పార్టీకి అండగా నిలబడుతూ ఆ పార్టీ వాళ్ళ అండతో దుర్భాషలు, లం కొడకలు, ముం కొడకలు, తొడకొట్టడాలు ఇలాంటివన్నీ చేసేటటువంటి వాళ్ళు. లేదా ఏదో ఒక మతం చాటున ముసుగులో దుర్భాషలు ఆడతారు వీళ్ళు. విమర్శించడం వేరు, దుర్భాష, బూతులు తిట్టడం. ఇలాంటి వాళ్ళు ఒక 5-6 ఉన్నారు టోటల్ గా. అంటే ఇవన్నీ మన తెలుగు తెలిసే పార్టీలు సపోర్ట్ చేస్తాయా? తెలిసినే చేస్తున్నాయి. ఏంటి అంటే వాళ్ళు కాదంటే ఏలను కూడా తిడతారు, వాళ్ళు అది కాదంటే ఏలను కూడా తిడతారు, పచ్చిబూతులు తిడతారు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ మనకి అని. కానీ వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల ఈ పార్టీల పరువు కూడా పోతుంది. అది తెలిసినా కూడా వీళ్ళు ఇప్పుడు అర్థం చేసుకోరు. దెబ్బతిన్న రోజున ఓహో అనుకుంటారు. వైసీపీ ఏమైనా కోలుకుందా ఈ అంశంలో? ఇంకా అదే స్టాండ్ మీద ఉందనుకోవాలా? ఇక్కడ వీళ్ళ దాంట్లో నాకు తెలిసి 2 వాదాలు ఉన్నారు. ఒక వాదం ఏమో మనకెందుకు అదేది ఈ పాయింట్ అంటే పార్టీ సైద్ధాంతికంగా చెప్పింది ఏంటంటే భావజాలాన్ని మేము సమర్థించటం లేదు, బట్ ప్రతిపక్షం ఇదే ప్రశ్నిస్తున్న అతను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అని తన వైఖరి మార్చుకుంది. కానీ అదే పార్టీలోని ఒక సెక్షన్ మాత్రం అతను వెనకేసుకురావడానికి పరుగులు పెడుతుంది. మేబీ అది ఈ క్యాస్ట్ పిచ్చతో అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత కూడా వాళ్ళు నమ్మరు. అంటే అతను కమ్మ సామాజిక వర్గం, కన్వర్టెడ్ కమ్మ లెక్క ప్రకారం అయితే అతను అంతేగా చెప్తోంది. ఇప్పుడు వాళ్ళ అతని పేరు జోసెఫ్, వాళ్ళ నాన్న పేరు డానియల్. ఎలా అవుతాడు? ఇప్పుడు మన అనిల్ శాస్త్రి అట్లా ఇప్పుడు అనేక మంది పాస్టర్లు రెడ్డి చౌదరి కూడా ఉంటారు కదా, అట్లాగా అట్లాంటి సామాజిక వర్గం అనమాట. అయితే వాళ్ళు ఏంటి అందులోకి ఆ మతంలోకి వెళ్తే ఆటోమేటిక్ గా తమ వర్గమైన ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఇతనికి బాగా సపోర్టింగ్ గా ఉన్నారని కనబడుతుంది అక్కడ వైసీపీలో. ఒక వర్గం, ఒక సామాజిక వర్గం సపోర్ట్ అంటే వాళ్ళు యాంటీ హిందుత్వ బ్యాచ్ ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళు ఇతని బాగా వెనకేసుకొస్తున్నారు. అది భవిష్యత్తులో ఏమైనా మారుతుందేమో చూడాలి. మారరు నాకు తెలిసాడు. ఇంకంతే. రైట్, చూద్దాం. రావణ్ విషయంలో నిజంగా ఆ ఫోన్ లోంచి ఆ డాటా రికవరీ ద్వారా
కొన్ని నిజాలు ఏమన్నా బయటకు వస్తున్నాయా, ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్పిన నిజాలు కానీ లేదంటే అధికారుల విచారణలు ఇంకా తేలుతున్నాయి, ఏం జరగబోతోంది ముందు ఆయన మీద? ఆ ఉపా చట్టం విషయంలో అయితే కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తోంది, కానీ ప్రభుత్వం ఇంకా భవిష్యత్తులో ఎలా నిర్ణయం తీసుకుంటుంది ఇలాంటి వాళ్ళ మీద వేచి